డీ కోడ్కి స్వాగతం. సో ప్రజెంట్ మన స్టేట్లో పోక్సో కేసుకు సంబంధించి హాట్ టాపిక్ నడుస్తుంది. ఒక ప్రముఖ నాయకుడు కొడుకుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ పోక్సో కేసు ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలాంటి వారిపైన ఈ కేసు పెట్టచ్చు, ఇట్లాంటి అన్ని విషయాల్ని మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ అల్లం నాగరాజు గారు. సో ఆయన అడిగి ఈ పోక్సో కేసు రిలేటెడ్ని డీకోడ్ చేద్దాం. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. అసలు ఇప్పుడు ఏం సార్ మేజర్గా ఇప్పుడు స్టేట్లో పోక్సో కేసు రిలేటెడ్ బాగా చర్చ నడుస్తుంది. అసలు ఈ కేసు ఎప్పుడు వచ్చింది, ఏ ఉద్దేశంతో వచ్చింది, ఎవరిపైన ఈ కేసును పెట్టచ్చు? ఇది చిన్నపిల్లల పైన సెక్సువల్ అసాల్ట్ అవుతుందని, అంటే బిలో 18 years, అదే బాలికలైనా బాలురైనా కూడా, అంటే బాయ్స్ పైన కూడా ఈ బిలో 18 years ఉంటే వాళ్ళ మీద కూడా ఏమైనా సెక్సువల్ అసాల్ట్, ఏమైనా సైన్స్ అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా కేసు పెట్టచ్చు. ఇది 2012లో ఇది చట్టం ఎన్ఫోర్స్మెంట్కి వచ్చింది. 2012లో అప్పటి నుండి ఈ చట్టం వచ్చింది ఏంటంటే కేవలం ఉన్నటువంటి బిలో 18 years ఒక పిల్లల్ని వాళ్ళ సెక్సువల్ హరాస్మెంట్ కాకుండా, వాళ్ళకి గురి కాకుండా ఉండడానికి కోసం ఈ చట్టాన్ని తేవడం జరిగింది. అయితే మనం మెయిన్ టాపిక్గా ఈ చట్టం తీసుకొచ్చిన మంచి ఉద్దేశమే, కానీ కొన్ని సందర్భాలలో మిస్యూజ్ అవుతుందని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చాలా కేసులలో చూస్తున్నాం మనం. ఆ పెట్టిన కేసులు కూడా రిజిస్టర్ అయ్యి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కంప్లీట్ అయినా కూడా కొన్ని కేసులలో మ్యాక్సిమం కన్విక్షన్ తీసుకోలేకపోతున్నారు. దీనికి ప్రత్యేక కోర్ట్స్ ఉన్నాయి. అంటే పోక్సో కేసు సపరేట్ కోర్టు ఉన్నది. దీని ఇన్వెస్టిగేషన్ కూడా ఈవెన్ ఇఫ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేషన్ సమయంలో వాళ్ళ యూనిఫామ్ కూడా వేయద్దు, అంటే ఒక కుటుంబ సభ్యులాగా ట్రీట్ చేయాల్సిన విధానంగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్. వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క, చిన్నపిల్లల లెక్క క్లోజ్గా మూవ్ అయ్యి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి పాయింట్స్ను కలెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసు వారి పైన ఉంటుంది. వీళ్ళను ఒక క్లోజ్ రూమ్లో, అంటే కోర్ట్ రూమ్లో కూడా ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే మనకు చీఫ్ కానీ క్రాస్ కానీ జరుగుతున్న క్రమంలో ఇంకెవరిని కూడా ఉంచారు ఆ కోర్ట్ రూమ్లో. వీడియో సీసీ కెమెరాల ద్వారా, వీడియో రికార్డింగ్ ద్వారా చేస్తారు. చాలా పకడ్బందీగా ఇది ఉంటుంది. కానీ ఈ చట్టం తీసుకొచ్చిన నుండి ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని సందర్భాలలో, చాలా కేసులలో, ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో చట్టాన్ని తీసుకొస్తే తప్పుడు కేసులు పెడితే ఈ చట్టం యొక్క భావసారూప్యత దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఆ రకంగా జరుగుతున్నటువంటి సందర్భం. అంటే ఇప్పుడు సార్ ఈ కేసు ఇప్పుడు ఏదైనా బాధితుడి ఘటన జరిగింది, ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు బాధితురాలు ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దీని ప్రాసెస్ ఏంటి అని చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉంటారో వాళ్ళకు ఎట్లాంటి, అంటే బిలో 18 years ఉన్నటువంటి బాధితురాలు ఈ ఏమన్నా సెక్సువల్ హరాస్మెంట్కి గురైతే వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వచ్చు, ఈమె కూడా ఇవ్వచ్చు. ఇస్తే తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం అన్ని కేసులలాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక ఫ్రెండ్లీ నేచర్తో, కానీ ఇమ్మీడియట్గా దీన్ని స్పీడీ డిస్పోజల్, స్పీడీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వారి పైన ఉంటుంది. వాళ్ళు పోవాల్సింది వెంటనే పోలీస్ స్టేషన్కే పోయి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ కేసులో బాధితురాలు కోర్టు తీసుకురావడం, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం అనేది చేస్తుంటారా, చేయవచ్చా ఏంటి దాన్ని? అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా స్టేట్మెంట్ 164 CRPC కింద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ తోటి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెవరితోటైనా వెళ్ళడం, మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాతనే దీన్ని స్పీడప్ చేస్తారు. ఓకే, అంటే దీంట్లో పోక్సో అనేది సపరేట్ ఉంటుంది, దాని సెక్షన్స్ ఉంటాయి సార్ దీని రిలేటెడ్? పోక్సో చట్టం ఇది, చట్టంలో మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారంగా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క డీల్ చేస్తారు. సెక్షన్ 3 ఒకటి, సెక్షన్ 6 ఒకటి, పనిష్మెంట్ ఏంది, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏంది, అట్లా సెక్షన్స్ అన్ని కూడా దానికి ఒక చట్టం. ఇక ఆ చట్టం మొత్తం అన్ని సెక్షన్స్ కలుపుకొని ఇది ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే ఇది నిరూపితం అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? 10 years ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఈవెన్ ఉరిశిక్ష కూడా వేయచ్చు. ఓకే, నిజంగా కూడా
కేసులో గ్రావిటీ కనుక ప్రూవ్ అయితే ఓకే. ఉరిశిక్ష కూడా వేసే పనిష్మెంట్స్ ఇందులో ఈ చట్టంలో పొందుపరచబడ్డాయి. అంటే అట్లాంటి సంఘటనలు మన దగ్గర ఉన్నాయా సార్? ఉరి శిక్ష వరకు చేసిన సంఘటనలు ఉన్నాయి. వరంగల్లో, ఓకే. మా నేటివ్ వరంగల్లో ఒక చిన్న మైనర్ అమ్మాయి ఒక 6 నెలల పసికందు పైన రేప్ అటెంప్ట్ చేసిండు అనే దాని మీద ఉండే. దాన్ని ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనం డిస్కషన్ అయినటువంటి కేసు అది. ఓకే. ఆ కేసును కేవలం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీస్ వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ కలెక్ట్ చేసి, అంటే దానికి సంబంధించిన సిమన్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసినటువంటి సందర్భంలో 3 monthsలే స్పీడీ డిస్పోజ్ చేసి ఉరిశిక్ష వేయడం జరిగింది. కానీ చాలా కేసులు ఇవన్నీ ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి, ఏమంటే న్యాయం జరగడం అనేది ఉండదు చాలా సందర్భాల్లో. అంటే ఎట్లా దాన్ని ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి మనకంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎట్లా మనకు ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అట్లా ఉంది. అప్పిలేట్ అథారిటీ ఉంది మనకు. ఒక కోర్టు, ఇప్పుడు జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టు ఈ పోక్సోకి సంబంధించిన మ్యాటర్ తీసుకుంటారు. వాళ్ళు సెషన్స్ కోర్టు ఇచ్చిన తర్వాత హైకోర్టు అప్పీల్ పోతారు, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఈ విధంగా కొంచెం డిలే సిస్టమ్ ఉంటుంది. కానీ ఈ పోక్సోలో కన్విక్షన్ కనుక ఇస్తే కంపల్సరీ వాళ్ళకు బెయిల్ ఇవ్వడానికి ఉండదు. అప్పీల్కి పోయినా కూడా అప్పీల రిలాక్సేషన్ అయితే రిలీజ్ చేస్తారు తప్ప అప్పటి వరకు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే. దీంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది సార్? అంటే ఒక కేసు పెట్టినాక ఫైనల్ తీర్పు వచ్చేయడం అనేది డిలే కాకుండా ఇమీడియట్లీ అవ్వడం అనేది దాంట్లో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? 100% సక్సెస్ రేట్ ఖచ్చితంగా కేసు ఉంటాయి. కొన్ని ఒక 8% అట్లా ఫేక్ కేసెస్ ఉంటున్న సందర్భం. కానీ 92% పోక్సో కేసులో ఖచ్చితంగా అమ్మాయి విట్నెస్ ఫైనల్. ఓకే. అమ్మాయి కనుక జరిగినట్టు చెప్తే, అడిషనల్గా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ కనుక పోలీస్ వారు కలెక్ట్ చేస్తే దట్ ఈస్ ఎనఫ్ టు ఇన్వెస్టిగేషన్, అంటే ఫర్ కన్విక్షన్. ఇమ్మీడియట్గా కన్విక్షన్ ఇస్తాం. అంటే సార్ ఇప్పుడు చాలా వరకు ఫస్ట్ ఫ్రెండ్షిప్లో ఉంటారు, లవ్లో ఉంటారు, సో కొంతకాలం జర్నీ చేస్తారు, సడన్గా ఇట్లాంటి కేసులు తీసుకొచ్చి వేధించారు అనేది చెప్పడం అనేది ఆరోపిస్తుంటారు, కేసు పెడుతుంటారు. ఈ కేసులను ఎట్లా చూస్తారు వీటిని? ఇప్పుడు స్పష్టంగా చూస్తే మనకు పోక్సో యాక్ట్ కింద చూసుకుంటే, తర్వాత ఈ పోక్సో యాక్ట్ కింద కాకుండా కూడా జనరల్గా ఒక క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ కాన్స్పిరసీ ఎట్లుంటుందంటే, మైనర్ల కాన్సెంట్ ఉన్నా కూడా సెక్సువల్ హరాస్మెంట్ చేసిన, సైన్స్ చేసిన, ఏదైనా అంటే చెడుగా బిహేవ్ చేసినా కూడా ఖచ్చితంగా అది పోక్సో కిందకే వస్తుంది. తర్వాత వాళ్ళ కాన్సెంట్ ఉన్నా కూడా, వాళ్ళు అనుమతితోటి సెక్సువల్ ఇంటర్ కోర్స్లో పాల్గొన్నా కూడా అది రేప్ కిందకి వస్తుంది. ఖచ్చితంగా రేప్ కేసు బుక్ చేస్తారు. అది ఎట్టి పరిస్థితులలో అమ్మాయి ఒప్పుకుంటేనే నేను పోయినా అంటే కూడా అది కుదరదు. ఖచ్చితంగా రేప్ కేసు బుక్ అవుతుంది, పోక్సో కేసు కూడా బుక్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కేసు సంబంధించి జనాల్లో అవగాహన చాలా తక్కువ ఉంది. సో దీనికోసం ఎట్లాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి? ఖచ్చితంగా ఏంటంటే దీని మీద పెద్ద అవగాహన అనేది లేదు అనుకోవడం కంటే ప్రజల లోపల పూర్తి అవగాహన ఉండాలి కూడా. ఈ పోక్సో చట్టం తీసుకొచ్చింది ఏంటంటే, మైనర్ అమ్మాయిలు తెలియని వయసులో ఏదన్నా ఇబ్బందులకు గురైతే, ఎందుకంటే ఎక్కడన్నా స్కూల్ టీచర్లను మనం చూస్తూ ఉన్నాము, ఫ్రెండ్స్ చూస్తున్నాం, క్లాస్మేట్స్ చూస్తున్నాం, ఇంకా బంధువులలో కానీ ఇక్కడే రిలేషన్స్లో కానీ ఎక్కడో ఒకడ వాళ్ళు కొంత, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్ ఆధారంగా పొలాలు ఏంటంటే జస్ట్ 12-14 yearsకే పెద్ద అమ్మాయిలకు అవ్వడం, మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి కనిపించడం, అట్లా ఉన్న పరిస్థితులలో ఇక్కడ సెక్సువల్ అసాల్ట్ అనేది జరుగుతున్నటువంటి క్రమంలో మనం చూస్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకవేళ చాలా సందర్భాలలో మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా అవగాహన ఉన్నా కూడా తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పిల్లలను బయట పెట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో మన కుటుంబ పరువు పోతుంది. ఈ విధంగా చాలామంది బాధపడుతుంటారు. కానీ కొన్ని క్రమంలో ఖచ్చితంగా అట్లాంటి దుర్మార్గులను శిక్షిస్తే కూడా మన ఫ్యామిలీ రెప్యుటేషన్ పెరుగుతుందని అనుకోవాలి తప్ప ఇంకా దాన్ని తప్పు అనేది కాదు. మనం అట్లాంటి దుశ్చర్యలు చేసిన ఎవరిని కూడా వదలకుండా ఖచ్చితంగా ధైర్యంగా ముందుకొచ్చి పోలీస్ స్టేషన్లో పిటిషన్ కనుక ఇస్తే, ఈ కేసుకు సంబంధించింది ఏంటంటే
ఈవెన్ దో పేపర్లో కూడా రావద్దు, న్యూస్ పేపర్లో పేర్లు రివీల్ చేయొద్దు, ఫొటోస్ రివీల్ చేయొద్దు. ఈ చట్టంలో అవి ఉన్నాయి అన్నీ, ఆ పాయింట్స్ అన్నీ కూడా సబ్ క్లాసెస్గా ఉన్నాయి. ఒకవేళ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎవరైనా న్యూస్ పేపర్లో కానీ పబ్లిక్ డిస్కషన్ అయినా కూడా, ఈవెన్ పబ్లిక్ డిస్కషన్లో చేసినా కూడా, డిఫేమ్ చేస్తే కూడా వాళ్ళని కూడా అక్యూజ్డ్గా పెట్టచ్చు. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ, తెలుసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. చాలా మీడియా సంస్థలన్నీ అవును, మీడియా వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్ మీడియాలో ఇట్లా వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫేమ్ కోసం ఏదో మాట్లాడుతున్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి క్రమంలో ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఆ కేసుని కానీ వాళ్ళ సిచ్యువేషన్ కానీ వాళ్ళ ఎవరైతే బాధితులు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ గురించి చర్చించినట్టే. అట్లాంటప్పుడు పోలీసు వారు సుమోటోగా వాళ్ళపైన కూడా కేసులు రిజిస్టర్ చేయొచ్చు. బాధితురాలు విక్టిమ్ పోయి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు. న్యూస్ ఛానల్స్ ఎవరైనా న్యూస్ పేపర్స్ వాళ్ళు కనుక పబ్లిష్ చేసినా కూడా వాళ్ళు కూడా క్రిమినల్ అఫెండర్స్ అవుతారు. ఈ కాన్స్పిరసీలో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అవుతారు. అందుకని దీని మీద పూర్తి అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళపైన వేరే సెక్షన్ సపరేట్ ఉంటాయా, దాంట్లో భాగంగానే కేసులు ఉంటాయా? అంటే ఇట్లా మిస్యూజ్ చేయడం కానీ ఇన్వెస్టిగేషన్లో సెక్షన్స్ పార్ట్ వైజ్గా తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్లో తీసుకుంటారు కానీ సపరేట్గా వీళ్ళకు అంటే వీళ్ళకు సేమ్ సెక్షన్ కింద అక్యూజ్డ్గా చేస్తారు. అట్లా అక్యూజ్డ్గా చేరుస్తారు. తీసుకోవచ్చు, ఖచ్చితంగా అక్యూజ్డ్గా తీసుకోవచ్చు. సార్, ఇప్పుడు ఘటన జరిగినప్పుడు ఏదైనా టైం పీరియడ్ ఉంటుందా? విత్ ఇన్ టైంలో కేసు నమోదు చేయాలని, ఫిర్యాదు చేయాలనేది ఉంటుందా, లేదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చా? వాస్తవానికి ఎనీ కంప్లైంట్, ఏ ఇన్సిడెంట్ అయినా కూడా, ఈవెన్ పోక్సో కానీ వేరే ఏదైనా కానీ, రేప్ కేసు కానీ ఏది ఉన్నా విత్ ఇన్ 24 అవర్స్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ పోలీస్ ఆఫీసర్ కనుక వీళ్ళ కంప్లైంట్ డిలే చేస్తే ఆయన కూడా అక్యూజ్డ్ అవుతారు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన డిలే కనుక చేస్తే ఖచ్చితంగా ఆయన కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా సైడ్ చేయొచ్చు. అందుకని వీళ్ళు ఏ అఫెన్స్ జరిగినా విత్ ఇన్ 24 అవర్స్ లోపు పోలీసు వారికి మన కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని ఈ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలంటే విత్ ఇన్ 24 అవర్స్లోనే కలెక్ట్ చేసే అది ఉంటుంది. అంటే సార్, రీసెంట్గా కొన్ని సినిమా ఇండస్ట్రీ కానీ సెలబ్రిటీల విషయాలు కానీ ఎప్పుడో జరిగిందాన్ని ఇప్పుడు చెప్పి ఇప్పుడు కేసులు పెట్టడం అనేది కొన్ని సిచ్యువేషన్లో చూసిన్నాం, మీకు కూడా ఐడియా ఉంటుంది. వాటిని కన్సిడర్ చేస్తారా? పోక్సో కేసులుగా కన్సిడర్ చేస్తారా? ఇప్పుడు జానీ మాస్టర్ అని అతని కేసు ఉన్నది, మీరు చెప్పింది అదే అనుకుంటా. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ జానీ మాస్టర్ కేసు తీసుకున్నాం మనం. తీసుకుంటే ఏంటంటే ఆ అమ్మాయి ఎప్పుడో మైనర్గా ఉన్నది, అప్పటి నుండి ఈయన ఏదో వాడుకున్నాడు, నమ్మబలికిండు, చేసిన తర్వాత చీట్ చేసిండు, రేప్ చేసిండు, దాని మీద పోక్సో అని చెప్పి పోక్సో కూడా రిజిస్టర్ చేసిండ్రు. కానీ అది ఎట్టు కూడా చెల్లుబాటు కాదు. ఎందుకంటే దాని డిలే సిస్టమ్. అప్పుడు మైనర్ ఉంది, ఎప్పుడు మైనర్ ఉన్న నుండి కంటిన్యూషన్గా తీసుకొని, అంటే చట్టంలో చిన్న లొసుకులు ఉన్నాయని చెప్పి తీసుకుంటారు, ఆ కేసు నిలబడదు. ఆ కేసు నిలబడదు, పెట్టుడు దండగా బద్నాం అంతే తప్ప వీళ్ళు ఏంటంటే పోక్సో వస్తే ఖచ్చితంగా శిక్ష పడతాయి అనుకుంటారు, కానీ తప్పుడు కేసు అది. ఆ కేసు నిలబడదు. అంటే ఈ కేసులో బెయిల్ పైన రావచ్చా సార్? అవకాశాలు ఉన్నాయి అట్లా? 100% బెయిల్ ఇస్తారు. బెయిల్ అనేది ఒక హ్యూమన్ రైట్. ఓకే. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ రైటు. ఎందుకంటే కేసు పెట్టినంత మాత్రాన ఆయన నేరం అంటే ఆయన పైన రుజువు అయినట్టు కాదు, ఓన్లీ నేరం ఆరోపించబడ్డ వ్యక్తి. అంటే చాలా వరకు బెయిల్ రాని కేసులాగా పరిగణిస్తుంటారు, ప్రచారం చేస్తుంటారు వీటిని. అట్లా వీటికి బెయిల్ వస్తుంది, కాకపోతే ఏంటంటే అంత ఈజీగా రాదు. కండిషన్ బెయిల్స్ ఇవ్వడం అంటే డిపెండింగ్ అపాన్ ది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది మెజిస్ట్రేట్. మెజిస్ట్రేట్ సాటిస్ఫై అయితేనే ఈయనే ఎవిడెన్స్ కానీ విట్నెసెస్ కానీ ట్యాంపర్ చేయడు అనే ఒక నమ్మకం కనుక ఉంటేనే వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈజీగా అంటే మిగతా కేసుల్లాగా ఈ పోక్సో కేసులలో ఇమీడియట్గా బెయిల్ ఇవ్వడం అనేది జరగదు. మినిమం ఒక 14 days అయితే ఉండాల్సి వస్తుంది. సార్, ఈ ఘటన జరిగినప్పుడు ఒక బాధితురాలు ఎలాంటి ఇమీడియట్ రియాక్షన్ తీసుకోవచ్చు? ఆ పేరెంట్స్ కానీ ఎలాంటి రియాక్షన్ తీసుకుంటే ఇది కేసు బలంగా ఉంటుంది, బలంగా నిలబడుతుంది? ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ వారికి కోఆపరేట్ చేయాలి. ఏదైతే వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారో భరోసా సెంటర్కి తీసుకుపోతారు. ఆ భరోసా సెంటర్లో వాళ్ళకి అన్నీ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. ఒక లేడీ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు.
అన్నీ కూడా ఏం జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ అని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినాక మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక ఈ కేసెస్ అంతా తీసుకుంటారు. ఈ లోపే కేసు రిజిస్టర్ అయిన వెంటనే ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో అక్యూజ్లను వెంటనే జ్యుడిషియరీ మన పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. వాళ్ళను కూడా విచారిస్తారు. జరిగిన సంఘటన అంతా కూడా విచారిస్తారు. వెంటనే వాళ్ళను జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి వాళ్ళని జైల్లో పంపిస్తారు. ఇది జరుగుతున్నటువంటి సినారియో పోక్సోలో. తర్వాత బెయిల్ రావడం, తర్వాత ఛార్జ్షీట్ వేయడం. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఈ అమ్మాయిని మేజిస్ట్రేట్ ముందట చీఫ్ ఎగ్జామినేషన్ చేయడం. ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ అడ్వకేటు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం. ఈ చీఫ్ క్రాస్ అయిపోయాక ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాల ఆధారంగా కేసు ప్రూవా డిస్ప్రూవా అంటే అక్విటలా కన్విక్షనా అనేది కొట్టేస్తారా లేకపోతే శిక్ష ఇస్తారా అనేది అప్పుడు డిసైడ్ చేస్తారు. ఇంతే సినారియో ఉంటుంది. దీన్ని ఎవరైతే బాధితురాలు ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టే సిస్టమ్ ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకు సపరేట్ గేటు కూడా ఉంటుంది కోర్టులో పోవడానికి. వాళ్ళకు ఇచ్చిన టైంకు ఖచ్చితంగా మేజిస్ట్రేట్ అక్కడ కంపల్సరీ వాళ్ళకి ఇచ్చిన టైంలో మేజిస్ట్రేట్ హాజరవుతారు. హాజరైన క్రమంలో వాళ్ళని ఒంటరిగా అక్కడ పెట్టి వాళ్ళని ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఒక కుటుంబ సభ్యులలాగా వాళ్ళతో ఒక క్లోజ్ అసోసియేట్ లెక్క అడుగుతారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లెక్క హార్ష్గా అట్లెట్లా చేసినావు ఇట్లెట్లా చేసినావు ఇది ఉండదు. ఈవెన్ ఇఫ్ అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారంగానే పోవాలి. కానీ ఇష్టం ఉన్నట్టు వేరే రేప్ కేసులో అడిగేది ఘోరంగా ఉంటుంది. రేప్ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. అంటే ఇక ఆ రకంగా ఈ పోక్సోలో అడగరు. అంటే ఈవెన్ దో ఇక మనం ఒక అడ్వకేటు అందరికీ అవగాహన ఉండాలని మన రేప్ కేసు క్రాస్ ఎగ్జామినేషన్కున్న పోక్సోకు ఎట్లుంటుందని చెప్పాలంటే ఏంటంటే ఆ రోజు నువ్వేం చీర కట్టుకున్నావు, నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు అంటే ఈ రకంగా నీకు ఈయననే ఎందుకు నిన్ను అడిగిండు ఇట్లున్నాడు. తర్వాత ఇంకా గలీజ్గా కూడా ఇంకా అంటే చెప్పరా అని క్వశ్చన్స్ కూడా అడగాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే ఉన్న పరిస్థితులలో సైన్స్ని కూడా ఇలా తీసుకొస్తాం. ఈవెన్ దో ఏంటంటే ఇక వాళ్ళు సెక్సువల్ ఇంటర్ కోర్స్లో మొత్తం పాల్గొన్నారు ఖచ్చితంగా అని అంటే ఏంటంటే సైన్స్ ప్రకారంగా ఏం చెప్తా అంటే ఆమె కాన్సెంట్ లేకుండా లేడీ కాన్సెంట్ లేకుండా రేప్ జరగదని చెప్తుంది. అంటే అక్కడ నీ కాన్సెంట్ ఉంటేనే కదా ఆయన జరిగింది అని. అంటే రేప్ కేసు అంటే మైనర్ అయితేనేమో పోక్సో కింద, మేజర్ అయితేనేమో రేప్ కేసు కింద. పోక్సో రేప్ కూడా పెట్టచ్చు. ఈ రకంగా ఇట్లా చూసుకుంటే ఏంటంటే రేప్ కేసులలో దారుణంగా అడుగుతాం. అసలు నిజంగానైతే ఏ లేడీ కూడా తట్టుకొని రేప్ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ అంటే వాస్తవానికి రేప్ కేసు పెట్టడం అనేది ఒక సంతోషం అనుకుంటారు. కానీ ఆ కేసు ట్రయల్స్కి వచ్చినాక వాళ్ళ దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ గ్రావిటీ ఆ క్వశ్చన్స్ తట్టుకోలేక పారిపోయి మళ్ళీ కోర్టుకు రారు. ఇక అట్లుంటుంది సార్. ఇప్పుడు ఈ కేసుల్లో ఇద్దరు మైనర్లు అయితే దానికి సేమ్ పోక్సో వర్తిస్తుందా? ఇద్దరు మైనర్లు అయినా కూడా పోక్సో వర్తిస్తుంది. అంటే ఇద్దరు మైనర్లు అయినప్పుడు అప్పుడు ఏమైతే అంటే బాధితురాలు ఎవరు అమ్మాయి అవుతుంది. ఆ రకంగా పోక్సో తీసుకుంటారు, రేపు కూడా తీసుకుంటారు. సార్ అబ్బాయిల పైన జరుగుతాయి కదా సార్ ఇట్లాంటివి? అబ్బాయిల పైన జరిగినా కూడా పోక్సో అట్రాక్ట్ అవుతుంది సేమ్. అవును. కానీ అవి వెలుగులోకి రావు పెద్దగా. అంటే ఇక అవి పెద్ద వెలుగులోకి రావు. కానీ ఎందుకంటే అబ్బాయిలకు కూడా రక్షణ ఉండాలని చట్టం పెట్టిండు. కానీ ఇప్పటివరకు అయితే ఫేమస్ కేసు అయితే రాలే అట్లాంటిది అయితే. సో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే ఇలాంటి అగైత్యాలకు పాల్పడితే అదకి సేమ్ వర్తిస్తుందా? వాళ్ళకి ఎట్లా ఉంటుంది శిక్ష? ఫ్యామిలీలో మెంబరే అగైత్యానికి పాల్పడి ఎవరైనా కానీ, సో ఈ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు ఎవరన్నా కానీ ఎవరైనా కూడా తప్పు తప్పే. ఎవరైనా తప్పు తప్పే ఖచ్చితంగా. అది ఏ రిలేషన్ అయినా కూడా ఆ మైనర్ అమ్మాయిని అటెండ్ చేస్తే ఖచ్చితంగా పోక్సో కిందకే వస్తుంది. ఇప్పుడు బాధితులు ఉన్నారు సార్, ఇప్పుడు బయటకు ఫ్యామిలీ మెంబర్లు ఎవరో జరిగింది, ఈ బయటకు వస్తే పరువు పోతుందనో లేకపోతే రకరకాల ఒత్తిళ్ళ కారణంగా వాళ్ళు చెప్పలేకపోతారు. అలాంటి కేసుల్లో ఎలా చూడాలి అని వాటికి శిక్షలు ఎట్లా? ఇప్పుడు దీనికి అలాంటి కేసులలో ఖచ్చితంగా ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మ నాన్న రెస్పాన్సిబిలిటీ ఎవరో ఒకరు తీసుకోకపోతే, కంప్లైంట్ ఇవ్వకపోతే ఇన్వెస్టిగేషన్ అయితే జరగదు. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి ద్వారానన్నా తెలిసినా కూడా పోలీస్ కేసు రిజిస్టర్ చేయొచ్చు.
ఓకే. పోలీస్ కేసు రిజిస్టర్ చేయొచ్చు, చేసి 100% వాళ్ళను ఇమ్మీడియట్గా కస్టడీకి తీసుకోవచ్చు, వాళ్ళని రిమాండ్ పంపచ్చు, అమ్మాయితో స్టేట్మెంట్ కూడా తీసుకునే హక్కు ఈ చట్టం కల్పించబడ్డది. అది సమాచారం ఇవ్వకపోతే కూడా నేరమే. అదే అదే ఈవెందో సమాచారం తెలిసినా కూడా పక్కింటోడో అక్కడనో ఇక్కడనో చూసి కూడా చెప్పకపోతే కూడా అది కూడా నేరమే. ఓకే ఓకే. అదే చాలా వరకు పరువు పోతుందని, మా అమ్మాయి జీవితం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి చాలా వరకు బయటకు రావడానికి చెప్పడానికి ఇష్టపడరు. సో ఇలాంటివి సిచ్యువేషన్స్ని ఎట్లా చెప్పాలి, ఎట్లా చూడాలి వాటిని? ఖచ్చితంగా బయట చెప్పకపోతే తెలియకపోతే దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. కానీ కొంతమంది ఏంటంటే కుటుంబ సభ్యులు తెలిసింది కదా అని వాళ్ళ మధ్యలోనే కొంచెం కాంప్రమైజ్ చేసుకొని సెటిల్ చేసుకుంటారు. అట్లాంటివి చట్టబద్ధత ఉండదు వాటికి. అది అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. కానీ వాడు ఒక మానవ మృగం, వాడు ఒక పద్ధతిగా పెరగనోడు, అట్లాంటి పరిస్థితులు. కానీ ఇంకొకటి ఏంటంటే ఓపెన్గా చెప్పుకోవాలనుకుంటే అమ్మాయిల పట్ల బాగా జరుగుతున్నటువంటి క్రమంలో పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక డ్రెస్ డెకోరం లేదు, డ్రెస్ సెన్స్ లేదు, పిల్లలు ఇష్టం ఉన్నట్టు వాళ్ళను పట్టించుకునలేదు. మదర్ ఫాదర్ ఇద్దరు ఎంప్లాయీస్, సంపాదించుకుంటాను, ప్రాపర్టీస్ ఉన్నాయి, పిల్లలకు సెక్యూర్డ్గా అన్నీ సమకూర్చుతాను, మంచిగా ఉంటానే, అన్నీ కూడా చూసుకుంటున్నాం, మేము ఒక మంచి సోషల్ రెప్యుటేటెడ్ ఫ్యామిలీ అనుకుంటున్నారు. కానీ ఒక్క చిన్న సంఘటన దారు మొత్తం జీవితం సంకనాకపోవడానికి, ఒక కుటుంబాలు రోడ్డు మీద పడ్డానికి. ఇప్పుడు దానికి ఉదాహరణనే బండి సంజయ్ గారు ఇప్పుడు ఆ టాపిక్ జరుగుతున్నటువంటి ఉదాహరణ. ఎందుకంటే ఎవరి పిల్లలైనా అందరూ కూడా మంచి ప్రయోజకులు కావాలని పెంచుతారు. ఆడ జరిగింది ఏంది, జరగబోయేది ఏంది అనేది పక్క పెడితే జరిగింది ఏంది అనేది కూడా తెలియకుండా ఇష్టం ఉన్నట్టుగా రాజకీయ దుమారం, సోషల్ మీడియాలు ఇట్లా అన్న విచ్చలవిడిగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ అమ్మాయి ఆ క్లోజ్నెస్, కొన్ని వీడియోస్ మనం బయట చూసినాం. అక్కడ జరిగిన సంఘటన, ఆ క్లోజ్నెస్ అంత దూరం వచ్చింది విత్ కాన్సెంట్ ఆఫ్ ది పేరెంట్స్. అక్కడ అమ్మాయి తల్లి కూడా బగ్గి అని పిలుస్తూ ఉన్నటువంటి క్రమం. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఇవాళ ఏంటంటే ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఒక గ్రావిటీ ఉంటుంది అనుకొని ఈ రకంగా చేయడం అనేది ఏదైతే ఉంటుందో, ఎవరైనా కూడా తప్పే, తప్పును మనం ప్రోత్సహించేది లేదు. కానీ ఎంతవరకు కరెక్ట్, నువ్వు అసలు ఇన్సిడెంట్ ఎప్పుడైంది, దాని డిలే అయింది, ఎందుకు చేసిండు డిలే? మరి ఆ రోజు లేని బగ్గి మరి ఈ రోజు ఎందుకు బొగ్గైండు? అవునా కాదా? ఆ బగ్గి బొగ్గే అయిపోయింది కదా ఇప్పుడు. మరి ఆ రోజు ఏం చేసినావు నువ్వు? పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు అక్కడ ఎప్పుడో ఇన్నిసార్లు జరిగిండ్రు, మద్యం తాగుతుంది అమ్మాయి అని చెప్పి మద్యం తాగిపిచ్చి ఇట్లా ఏదో చేసిండని కంప్లైంట్లో ఇస్తే, అంటే ఇప్పుడు రివీల్ అయింది కాబట్టి ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుతున్నాం, అమ్మాయి పేరు ఇట్లా మనం ఏం తీయట్లేదు. కానీ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో క్లోజ్ అసోసియేట్ అయి ఉన్నాడు. తర్వాత జరిగిన సంఘటన ఇట్లున్నది ఉన్నప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది నీకు? కేసు ఎక్కడ నిలబడుతుంది? అది ఆ కేసే కాదు. అది వాస్తవానికి ఏంటంటే ఒక సెంట్రల్ మినిస్టర్, ఒక బాధ్యతాయుతమైన పోస్టులు ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడింది. కానీ ఈ విషయం మీద అసలు ఆయన కూడా స్పందించాల్సిన అవసరం లేకుండే. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. అంటే అసలు స్పందించే కేసు కాదు ఇది. ఎందుకంటే అది జరిగింది, చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసేది ఉండే తప్పేముంది? అందులో ఏమైతుంది? ఆ కేసుకి ఏమున్నది? దానికి ఉన్న పరిస్థితి ఏంది? అందులో ఏమన్నా ఇమ్మీడియట్గా పోయి ఎఫ్ఐఆర్ కాగానే తీసుకపోయి ఉరి తీయరు కదా, ఎన్కౌంటర్ చేయరు కదా. దానికి ఎంత హంగామా ఐరానా చేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబం, ప్రతి తల్లిదండ్రి కామన్గా అందరూ పిల్లలు అంటారు. వాళ్ళ సెంట్రల్ మినిస్టర్ కొడుకు అయితేంది, కామన్ మ్యాన్ కొడుకు అయితేంది, తప్పు చేసిందా చేయలేదా అనేది ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఈయన పైన ఉండే. అని ఇక్కడ బెయిల్ వేయడం, యాన్స్పేటర్ బెయిల్ వేయడం ఇవన్నీ కూడా వేస్ట్. అంటే ఇదంతా కూడా మనం ఎక్కడ కూడా ఇట్లాంటి పెద్ద ఇన్సిడెంట్స్ అయినప్పుడు కుటుంబ పరువు పోతుందో ఇంకేమో అనేది కాదు కదా. పరువు ఏంది? నువ్వు తప్పు ప్రూవ్ అయితే కదా నీ పరువు పోయేది. తప్పు ప్రూవ్ కాదు, నువ్వు కేవలం అలిగేషన్ కదా. ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే నేరం ఆరోపించబడ్డప్పుడు ఖచ్చితంగా పోలీసుకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాలి. అవసరం ఉంటే జైలుకు పోతారు. జైలుకు పోయిన పరిస్థితులలో తప్పుడు కేసు పెట్టిర్రు అన్నప్పుడు ప్రూవ్ అయితే కనుక రివర్స్ కేసు పెట్టచ్చు. అప్పుడు ఎవరైతే తప్పుడు కేసు పెట్టిందో వాళ్ళు జైలుకు పోతారు,
ఈ తప్పుడు కేసు రిజిస్టర్ చేసిన పోలీస్ అధికారులు కూడా వాళ్ళు కూడా జైలు పోతారు, నౌకర్లు కూడా పోయే సందర్భం ఉంటుంది. అందుకని ఇన్వెస్టిగేషన్ కూడా ఏదైనా ఎఫ్ఐఆర్ చేయాలనే ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ క్రైమ్ రిజిస్టర్ చేయాలి. ఇంకా పెద్దోళ్ళ మీద చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్కు చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్ ఇట్లా అమ్మాయితో రికార్డ్ చేసినప్పుడు ఒకవేళ గ్రావిటీ ఉంటే ఇమ్మీడియట్గా స్పాట్ బెయిల్ కూడా ఇవ్వచ్చు మేజిస్ట్రేట్ కూడా, దానికి యాంటిసిపేటరీ బెయిల్ కూడా అవసరం లేదు. సార్ ఇప్పుడు ఈ ఈ కేసులని చాలా వరకు మిస్యూజే ఎక్కువ అవుతుంది అంటున్నారు మీరు. అది ఏ రేంజ్లో ఉంది, ఎలాంటి మిస్యూజ్ ఉంది సార్? అంటే మిస్యూజ్ అంటే ఇప్పుడు ఇది ఒక మంచి సీవియర్ ఉన్నటువంటి కేసు ఇది పరిస్థితుల్లో. మీకు ఉదాహరణకు ఒక కేసు చెప్తాను నేను. ఒక ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది, వాళ్ళు ఫ్రెండ్స్ నైబర్స్ అపార్ట్మెంట్లో గొడవ అయితే ఏమవుతుంది, వాళ్ళు గొడవ పెట్టుకున్నాక వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయినప్పుడు ఒకరిని కొడితే వాడిని కక్ష సాధించుకోవడానికి కోసం 12 ఏళ్ళ అమ్మాయిని ఒక టిఫిన్ బాక్స్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపుతాడు. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అంకుల్ అని లోపలికి పోతుంది. లోపలికి పోయి బయటకు వచ్చినాక ఎంత కక్ష సాధింపు అంటే 12 ఏళ్ళ అమ్మాయితోటి వాడు పోక్సో కేసు రిజిస్టర్ అవుతాడు. నా అమ్మాయిని ఇష్టం ఉన్నట్టు ఇట్లా ముట్టుకొని ఇట్లా చేసినాడు. ఆ డాడీ చెప్పిండు కదా అని చెప్పి డాడీ చెప్పినట్టే చెప్తే వాడిని ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఇందులో ఈ కేసులో, ఇదే పోక్సో కేసులో, వాని భార్య కొత్తగా పెళ్ళయింది, 3 months 4 months అవుతుంది, ఏదో తల్లివారింటికి పోయింది, ఇక్కడ గొడవ అయింది, నీళ్లు పట్టుకునే కాడ గొడవ. ఆడి గొడవని తీసుకుపోయి అమ్మాయిని పంపించి టిఫిన్ బాక్స్ ఇచ్చి లోపలికి పోయి బయటకు వస్తుంది, సీసీ కెమెరాలో పడుతుంది. ఈ ఎవిడెన్స్ తీసుకొని అమ్మాయితో స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోక్సో కింద పెడితే 3 నెలలకు బెయిల్ వచ్చిందండి. ఏ పాపం చేయకుండా 3 నెలల లోపల ఉన్నాడు. బయటకు వచ్చినాక ఏంటంటే వాటిని బతికేందుకు చనిపోతా, ఇంకా వద్దు నాకు ఈ జీవితం అని, బయట పిల్లం జరిగిందేందో తెలియకుండా నువ్వు ఇట్లా చేసినావా, నువ్వు ఇట్లా అంటున్నావా అని ఆయనకి డైవర్స్కు వాళ్ళు ప్రపోజల్, అమ్మాయిని పంపడం లేదు. ఇది ఉన్న పరిస్థితిలో మన దగ్గరకు వస్తే కూర్చొని కౌన్సిలింగ్ చేసి అసలు ఆ కేసు ఏంది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పి దాని మీద మాట్లాడి దాన్ని చూస్తే తర్వాత దాని కాంప్రమైజ్కు వాళ్ళు ₹1,00,000 డిమాండ్ చేశారు. మళ్ళీ అమ్మాయి ఎస్టీ అమ్మాయి, ఎస్సీ ఎస్టీ రేపు అసలు అని కేసులు చూస్తే అసలు ఈ జీవితంలో ఖచ్చితంగా బయటకు రాడు. కానీ చేసింది లేదు. తర్వాత ఇక్కడ ఖచ్చితంగా రేపు అనేది జరిగింది అని అంటే పోక్సో వేరు, రేప్ వేరు. రేప్ అంటే ఖచ్చితంగా సిమన్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అవన్నీ తీసుకుంటారు, క్లాత్స్ కూడా తీసుకుంటారు, ల్యాబొరేటరీకి పంపుతారు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో చేస్తారు. కానీ ఇక్కడ అమ్మాయిని ఇట్లా ప్రైవేట్ పార్ట్స్ అలిగిండు అని చెప్పి పెట్టిండు, ఆ రేప్ కేసు కూడా పెట్టిండు. అంటే పోలీసు వాళ్ళది ఇట్లా అంటే వాళ్ళు కేసు పెట్టగానే వీళ్ళు అతి హుషారుతో ఇట్లా రిజిస్టర్లు చేసి అంటే కొంతమంది జీవితాలు ఖరాబ్ చేసేయడం అనేది కరెక్ట్ కాదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉండాలి, అది ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. అంటే ఈ కేసు ఎంత అంటే కొన్ని జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి. అంటే ఇట్లాంటి ఫేక్ కేసెస్లకి ఇది ఒక ఉదాహరణ. అంటే ఇప్పుడు ఫేక్ కేసు అన్నారు సార్, ఇప్పుడు అబ్బాయి మేజరు, అమ్మాయి మైనరు, వాళ్ళ ఇష్టంతో కలిశారు, అంతా అయిపోయింది, పోయి కేసు పెట్టింది. సో సీరియస్గా పెట్టింది, కలిసింది నిజమే, ఆమోదంతో కలిసింది నిజమే, కేసు పెట్టారు, నిరూపితమైన కేసు నిరూపితమైంది, జైలు శిక్ష పడింది. ఒక అమాయకుడు పడ్డట్టే కదా. అమాయకునికి పడ్డట్టే అంటే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఈయన మేజరు, అమ్మాయి మైనర్ కాన్సెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కేసు ప్రూవ్ అవుతుంది. సరే, బండి భగీరథ కేసుకు రిలేటెడ్ అది ఒకవేళ నిరూపితమైతే దాని శిక్ష ఎలా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? వాస్తవానికి కేసుకు కొంత అంబిక్విటీ ఉంది, అందులో కొన్ని కన్ఫ్లిక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ శిక్ష పడుతుంది అని అయితే చెప్పలేము, కానీ పడితే మాత్రం 10 years లేదా లైఫ్ పడవచ్చు 100%. ఎందుకంటే ఈ సెక్షన్, ఈ యాక్ట్ చెప్తుంది అట్లా. అందుకని శిక్ష పడుతుంది అంటే మాత్రం 10 years లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడవచ్చు. ఓకే సార్, ఈ కేసుల్లో శిక్ష పడ్డాక ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెట్టడం అనేది వర్తిస్తుందా ఈ కేసులకి?
ప్రతి కేసు కూడా ప్రెసిడెంట్కి ఆ పవర్ ఉంటుంది. అది ఎప్పుడు ఉరిశిక్ష పడ్డది ఒక లైఫ్ మన అన్నప్పుడు, అదే ఉరిశిక్ష. లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది అన్నప్పుడు సుప్రీంకోర్టు తర్వాత స్టెప్ ఓకే, ప్రెసిడెంట్ రిలాక్సేషన్ ఒకటి దొరుకుతుంది. దొరుకుతుంది. అంతేగాని ఇక్కడ లోయర్ కోర్ట్స్లో ఇచ్చిన శిక్షలకు ఆధారంగా ప్రెసిడెంట్ డిసిషన్ తీసుకోవడానికి లేదు, ఆ పిటిషన్ మూవ్ చేయడానికి కూడా లేదు. అక్కడ ఉరిశిక్ష పడ్డది తర్వాత సుప్రీంకోర్టు తర్వాత దాని అప్పిలేట్ స్టెప్ అది, Okay. ఫైనల్ డ్రాస్టింగ్ ఫైనల్ స్టెప్ అది. శిక్ష ఫైనల్ అయిపోయాక అంతే ఫైనల్ అప్పుడు వస్తుంది. సార్ ఇప్పుడు ఈ కేసు నిరూపితమైతే మీరు అన్నట్టు ఏది బండి బగీర్ అదే. ఓకే, ఎన్ని రోజులు పడుతుంది సార్ దీనికి? అంటే 10 years ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఓకే, అట్లా పడే అవకాశం ఉంటుంది. ఓకే. అంతే. అంటే ఇప్పుడు వీళ్ళు నిరూపితమైతే లేదంటే కేసు నడుస్తుంది, ఆయన కొడుకు పాలిటిక్స్ లో రావచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చా? కేసు ఇప్పుడు అండర్ ట్రయల్ అంటారు దాన్ని. అండర్ ట్రయల్ కేసు రన్నింగ్ నడుస్తూ ఉంటే, ట్రయల్స్ కనుక ఉంటే, అంటే ప్రూవ్ అయితే అది కన్విక్షన్ పడితే మాత్రం ఆయన ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, లేదు కేసులు నడుస్తూ ఉన్నది అంటే ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత పెద్ద లీడర్. ఇప్పుడు ఓకే. అంటే డెమోక్రటిక్ సిస్టంలో అవును, అదే ఎన్ని కేసులు, చాలా కేసులు ఉంటే పెద్ద లీడర్ అన్నట్టు. అంత పాపులర్ లేదు. ఆయనకి అందరు నమస్కారాలు పెడతారు, అన్న నమస్తే అంటారు. ఎందుకంటే వాని మీద అన్ని కేసులు ఉన్నాయంటే సోషల్ రెప్యుటేషన్. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియో నడుస్తున్నటువంటి పరిస్థితి చెప్తాను. అంటే ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈవెన్ ఇఫ్ చిన్న 100 రూపాయల పెనాల్టీ కట్టినా కూడా ఓకే, ఆయన రాజకీయంగా పోటీ చేయడానికి అనర్హుడు. ఖచ్చితంగా ఆయన దేనికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, అందుకని కొంతమంది పెట్టి కేసులలో కూడా నేను ఏదేమైతే పెనాల్టీ కట్టుకుంటారు, పెనాల్టీ కట్టడం అనేది నేరం ఒప్పుకున్నట్టు. అందుకని ఖచ్చితంగా పెనాల్టీ కట్టేటప్పుడు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈవెన్ ఇక్కడ ఏదైనా చిన్న తప్పు ఒప్పుకుంటే కూడా మనం క్రైమ్ను చేసినట్టే. అంటే ఈ కేసులోనైనా ఏ కేసుల్లో అయినా, ఈ కేసులోనైనా కూడా ఏ కేసులో అయినా కూడా ఓకే. నేను అనేది ఏంటంటే రాజకీయ నాయకుడు పోటీ చేయడానికి అర్హత అనర్హత అనేదైతే మాట్లాడుకుంటున్నామో, ఓకే, ఆయన ఒకవేళ పెనాల్టీ కట్టినా కూడా ఆయన ఇనెలిజిబిలిటీ పర్సన్ అవుతారు. ఓకే, అందుకని ఒక్కరోజు జైలు శిక్ష పడ్డా కూడా ఆయన ఏంటంటే ఇనెలిజిబుల్ పర్సన్ అవుతారు. అంటే అనర్హత కలిగినటువంటి పరిస్థితి, ఆయన పోటీ చేయడానికి అర్హుడు కాదు. కాదు.